రావాలమ్మా రావాలే 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 అస్సలు ఆలస్యం చేయొద్దు. సీట్ కావాలన్నా సోటు కావాలన్నా అలిగిన లీడర్లైనా గొలిగే లీడర్లైనా ఓడిన లీడర్లైనా గెలిచిన లీడర్లైనా అందరికీ బంగారం అసంటి అవకాశం రావాలే రావాలే. ఇగో ఇప్పుడు గిట్లనే నడుస్తున్నది పార్టీల నడుమ రాజకీయం. లీడర్ల జంపింగులు కండవాలు మార్సులు చూస్తుంటే వేటగాళ్ళు ఒడ్డు మీద కూర్చొని చేపలు పట్టినట్టే ఉన్నది వ్యవహారం. మరి ఈసారి ఎవళ్ళ వలల చేపలు పడ్డాయో ఒకసారి చూద్దాం పర్రి. రైతన్నలకు ఆయిటి బూనే కాలం ఎట్లనో లీడర్లకు ఎలక్షన్ల కాలం అట్లా. ఇక మరి ఏం చేస్తారు? అందుకే కలిసి వచ్చే పార్టీలకు నడిచిపోతున్నారు. అటు సోంచాయించి ఇటు సోంచాయించి నచ్చిన పార్టీలకు జంపింగులు చేస్తున్నారు. అన్నేమో గాని కారు పార్టీని ఖాళీ చేయాలని కంకణం కట్టుకున్నారో ఎట్టనో ఎరకైతలేదు గాని కారు పార్టీ లీడర్లు ఇనుపతుకుడలు గనక లటుక్కున పోయి అయస్కాంతానికి అతుక్కున్నట్టే చెయ్యి పార్టీలా షరీకైతున్నారు. ఇప్పటికే పట్నంలో బలం బలగం పెంచుకోవాలని చూస్తున్న చెయ్యి పార్టీ వాళ్ళు పెద్ద పెద్దోళ్ళనే ఇగ్గుకుంటారు. అట్లా ఇప్పుడు మేయర్ విజయలక్ష్మి మేడంను కలిసిండ్రు. ఇంటికి పోయి మరి పార్టీలకు రమ్మని పిలిచిండ్రాట. ఇక మేడం కూడా కాదు కూడదు అనకుండా కార్యకర్తలను అడుగుతా వాళ్ళే నాకు దిక్కు అన్నదట. గట్ల అన్నదంటే వెనక సిరికి ఏమవుతుందో మాకు తెలుసా అనుకుంటారట ఇప్పుడు పట్నం పబ్లిక్. ఒక్క మేయర్ మేడమే కాదు కారు పార్టీ కార్పొరేటర్లు కూడా చెయ్యి పార్టీ కండువా కప్పుకునేందుకు మస్తు ఉరుకులాడుతున్నారట. ఇప్పటికే 13 మంది కారు పార్టీ కార్పొరేటర్లు చెయ్యి పార్టీలో షరీకైండ్రు. ఇక ఇప్పుడు ఇంకో 10 మంది కూడా తయారు ఉన్నారని అంటున్నారు. అంతేకాదు పువ్వు పార్టీ కార్పొరేటర్లను కూడా మంతరియాలని చూస్తున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు. అసెంబ్లీ ఎలక్షన్లల్లో పట్నంలో ఒక్క సీటు కూడా గెలవలేదు కాబట్టి ఇక ఇప్పుడు పట్నంలో బలం పెంచుకొని ఎంపీ ఎలక్షన్లలో జోరు చూపియాలని చూస్తున్నారట. ఏమైతే గాని ఒకళ్ళు అనుకో ఒకళ్ళు తోక పట్టుకొని పోయినట్టే ఉన్నది. జంపింగులు అవుతున్నాయి. మీదికెళ్ళి జంపింగులు చేసిన లీడర్లకే టికెట్లు ఇస్తున్నారు కాబట్టి ఇంకింత మంది కూడా పక్క చూపులు చూస్తారట. అంత మంచిగానే ఉన్నది గాని లీడర్ల జంపింగులతోని పబ్లిక్ కి ఏమన్నా ఒరుగుతున్నదా అంటే ఆ భగవంతునికే తెలవాలి. పిలిస్తే పోక తప్పది, అడిగితే చెప్పక తప్పది. ఎన్నిసార్లు తప్పించుకున్నా ఎప్పుడో ఓసారి లోపలికి పోక తప్పది. గిట్లనే లిక్కర్ కేసులో ఆఖరికి అందరూ అరెస్ట్ అయ్యిర్రు. పోను పోను అని మొండి శాతలు చేసిన ఢిల్లీ సీఎంను కూడా అట్లిట్లా లోపటేసిర్రు ఈడీ ఆఫీసర్లు. అందుకే పోటులోళ్ళు అవుతుంది. తప్పు చేసిర్రు కాబట్టి అరెస్ట్ చేస్తున్నామని ఆఫీసర్లు అంటుంటే అంత సెంటర్ సర్కారుల పనే అని తతిమ పార్టీలు ఆడిపోసుకుంటున్నాయి. గా కథేందో చూద్దాం పారి. ఖాళీ కుర్చీ ముంగటేసుకొని ఎప్పుడొచ్చి కూకుంటాడా అన్నట్టే ఎదురు చూసిండ్రు ఈడీ ఆఫీసర్లు. 9 సార్లు నోటీసులు ఇచ్చినాక అట్లిట్లా అనుకున్నది సాధించిర్రు. ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా తీసుకుపోయి లోపటేసిర్రు. కుర్చీల కూసబెట్టి అడుగుడు కడుగుడే కాకుండా కోర్టు సార్ల చుట్టూ యమతిప్పుడు తిప్పుతారు. కవితక్కను అదుపులో పెట్టుకున్నట్టే కేజ్రీవాల్ ను కూడా కస్టడీలో పెట్టుకునే ఎగురం చేసిర్రాట. ఇంకో దిక్కు బెయిల్ కావాలని సుప్రీం కోర్టుకు పోతే మా దగ్గరికి ఏంటికి వచ్చిర్రు, కింది కోర్టుకే పోండ్రి అని కవితక్క లాయర్లకు షాక్ ఇచ్చిర్రాట పెద్ద సార్లు. సుప్రీం కోర్టుకు వచ్చేటంత పైకం ఉన్నదని ఇక తాపకోసారి వస్తే ఎట్లా, ముందుగాల కింది కోర్టులు అడగాలి, అక్కడికేంచి పెద్ద కోర్టుకు రావాలి అన్నట్టు చెప్పిర్రాట సార్లు. ఇంకో దిక్కు శనివారంతో ఈడీ ఆఫీసర్ల కింద కవితక్క కస్టడీ ముగుస్తున్నది. మరిగా తర్వాత ఏం చేస్తారో ఏమో గాని లిక్కర్ కేసు లీడర్లను ముప్పు తిప్పల పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నది. ముఖ్యమంత్రిని అరెస్టు చేసిర్రని చీపురు కట్ట పార్టీ వాళ్ళు పొట్టు లొల్లులు చేస్తారు. రోడ్ల మీదకొచ్చి గాయ చేస్తారు. అందరు ఏమో గాని శిష్యుడు కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన దాని మీద పెద్ద మనిషి అన్నా హజారే ఏమన్నాడో చూడర్రే. अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिसका मुझे दुख हुआ. लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकता. आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, उनकी कृति से हुआ. हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था. तो जो अटक हुआ है अभी कानून के तौर पर जो होगा वो होगा, वो सरकार देखेगी, वो सोचेगी. ఒకప్పుడు మందు తాగొద్దు అమ్మొద్దు అని పెద్ద మనిషితోని కలిసి పోరాటం చేసిండట కేజ్రీవాల్. అసోంటిది ఇప్పుడు లిక్కర్ కేసులు ఇరికిండు. తప్పు చేసిండు కాబట్టి అరెస్ట్ చేసిర్రు అన్నట్టు మాట్లాడిండు హజారే తాత. అంతేకాదు మాటినకుండా పోయిండు, మరిగా గట్టనే అవుతుంది అన్నట్టు వాతలు పెట్టిండు. మందు సీసాల కేసు ఎంత పని చేసింది చూడర్రే. గల్లీలున్నోళ్లను ఢిల్లీలో బారేసింది, ఢిల్లీలున్నోళ్లను లోపటేసింది అనుకుంటారు గీ ముచ్చట్లన్నీ చూస్తున్న పబ్లిక్.
ఎటు నుంచి ఎటు పోతున్నాయో ఎవళ్ళ చేతులు పోతున్నాయో ఎంతమంది చేతులు మారుతున్నాయో కానీ మత్తు మందులు పల్లీలు పుట్నాలు దొరికినట్టే దొరుకుతున్నాయి. బయటి దేశాలకెళ్ళి కోట్లు ఇల్వ చేసే మాల్ మసాలా మన దిక్కొస్తున్నది. మరి అడ్డమైన గలీజ్ దందా వెనక ఎవళ్ళున్నారో ఎవరు నడిపిస్తుర్రో కానీ 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి డ్రగ్స్. వాటి మీద పార్టీలు లీడర్లు పంచాది పెట్టుకుంటున్నారు. ఇగో చూడుర్రి. ఎప్పటికీ ఉక్కు పాదం అనగదొక్కుతున్నాం అంటనే ఉంటారు. మళ్ళీ ఎడంగా మోపైతున్నాయో ఏమో మత్తు మందులు. అటు విశాఖపట్నంలో ఒకటే పారి 25,000 కిలోల డ్రగ్స్ దొరికినాయి. బయటి దేశంకెళ్ళి పడవల మీద మోసుకొని వచ్చిర్రాట. చేపలకేసే తిండి పేరు మీద డ్రగ్స్ తీసుకొని వచ్చిర్రాట. సెంటర్ ఆఫీసర్లు మాటేసి పట్టుకున్నారు. ఇటు చూస్తే హైదరాబాద్ లో 9 కోట్లు విలువ చేసే మత్తు మందులు దొరికినాయి. బొల్లారం కాడ ఓ కార్ఖానాలో గుట్టు సప్పుడు కాకుండా మత్తు మందులు తయారు చేస్తున్నారని తెలిస్తే ఆఫీసర్లంతా పోయి మీద పడ్డారు. ఇక లోపల గట్టిగానే నడుస్తున్నదాట అడ్డమైన దందా. 90 కిలోల మందు దొరికిందాట. 1 కాదు 2 కాదు 10 ఏండ్ల సంధి చేస్తున్నారట గలీజ్ దందా. మరి ఇక ఇన్నేండ్ల సంధి ఎవ్వళ్ళకి తెలియకపోయే కదా. గంతేకాదు సిగరెట్ ప్యాకెట్లల్లా డ్రగ్స్ పెట్టి బయటి దేశాలకు అమ్ముతున్నారట. పట్నం పొల్లగాండ్లకు సుత గట్టిగానే అలవాటు చేసిర్రాట. వాళ్ళ ఈయనం తక్కువ మొఖాల దుబ్బగొట్ట పచ్చటి జీవితాలను పాడు చేస్తున్నారు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు అటు విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ ఎవళ్ళయో ఎక్కడియో బయట పెట్టే ఇగురం చేస్తారు ఆఫీసర్లు. కానీ అంతల్నే లీడర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు బట్టగాల్చి మీదేసినట్టే చేస్తారు. గా పడవలొచ్చిన మత్తు మందులు మీ అంటే మీయే అనుకుంటారు. సైకిల్ పార్టీ వాళ్ళు అంత ఎగబడేటాలకు ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే సురుకులు పెడతారు. గుమ్మడికాయ దొంగ ముందు ఇంకా భుజాలు అప్పుడే భుజాలు తగ్గుకోవడం, దొంగ అని అరుచుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలని చూడడము. ఆ బుద్ధి అన్నా ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా. నువ్వు వీళ్ళే అరిచే అరుపులు చూస్తా అంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగే ఆ కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు గదన్నట్టు అంత వాళ్ళోళ్ళే ఉన్నారు అన్నట్టు మాట్లాడిండు సజ్జల సారు. కానీ ఒక్కటేసారి 25,000 కిలోల మత్తు మందులు దొరికేటాలకు అందరూ పరిశాన్ అవుతున్నారు ఇప్పుడు. మరిగా అడ్డమైన అడ్డదాకుల దందా ఎవరు చేస్తారో గాని వట్టి పుణ్యానికే చదువుకునే పొల్లగాండ్ల ఆగమవుతున్నారు. అంత చూస్తుంటే గుట్టు సాపుడు కాకుండా ఇంకెంత మంది గీసోటి గలీజు దందాలు నడిపిస్తారో, ఎంతమంది మత్తుకు బానిసలవుతున్నారోనని మస్తు బుగులైతున్నది. నెరి చాక్లెట్లు బిస్కెట్లు దొరికినట్టే ఉన్నది. అయ్యవ్వలో ఎందుకన్నా మంచిది మీ పొలగాండ్ల మీద ఓ కన్నేసి ఉంచుర్రే. అన్న చెల్లెళ్ళు, మామ అల్లుళ్ళు, ఆల్మగళ్ళు, దోస్తులు గిట్ల ఈసారి ఎలక్షన్లల్లా అయినోళ్ళే గట్టిగా పోటీ పడుతుర్రు. పార్టీలు కూడా ఒకటే ఇంట్లో ఇద్దరికి టికెట్లు ఇచ్చినాయి. కొన్ని జాగాలనైతే ఒక ఇంటోళ్ళే ఒకరి మీద ఒకరు పోటీ చేస్తుర్రు. అన్నేమో కానీ విజయవాడ ఎంపీ సీట్ మీద 2 అన్నదమ్ములు కుస్తీ పట్టనికి తయారయ్యారు. మరి గళ్ళకి అదేందో చూద్దాం పారోసారి. అట్లిట్లా తిప్పలవాడి ముచ్చటగా 3వ లిస్టు కూడా విడుదల చేసిర్రు సైకిల్ పార్టీ వాళ్ళు. ఇంకో 3 సీట్లకు రేసు గుర్రాలను నిలబెట్టిర్రు. అన్నేమో గాని విజయవాడ ఎంపీ సీటుకు సైకిల్ పార్టీ వాళ్ళు కేశినేని చిన్నీని నిలబెట్టిర్రు. అటు ఫ్యాన్ పార్టీ తరపుకెళ్లి కేశినేని నాని నిలబడుతున్నాడు. ఇద్దరు కాస అన్నదమ్ములే, ఒక తల్లి బిడ్డలు. అందుకే ఇక ఇద్దరిట్లా ఎవరు గెలుస్తారో అనుకుంటారు చాలా మంది. సైకిల్ పార్టీలో చంద్రాలు సారు అన్న కంటే ఎక్కువ తమ్ముని నెత్తికి ఎక్కించుకునేటాలకు ఫ్యాన్ పార్టీలకు పోయిండు నాని. అట్లా ఇక ఇప్పుడు సైకిల్ పార్టీ మీద మరల పడ్డాడు. అటు చూస్తే అన్ననే బయటికి తోలిచ్చి సైకిల్ పార్టీల పేరు మోసిండు చిన్ని. మరిగా అన్నదమ్ముల పోరాటంలో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇంకో దిక్కు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు చేయకుండా ముందుకు ముందే లొల్లి పెట్టి పెనమలూరు టికెట్ దక్కించుకున్నాడు బోడే ప్రసాద్. అన్నేమో గాని మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరంలో ఉత్త చేతులు చూపించారు సైకిల్ పార్టీ వాళ్ళు. మైలవరం టికెట్ ఫ్యాన్ పార్టీలకు వెళ్ళిపోయిన వసంత కృష్ణ ప్రసాద్ కి ఇచ్చిర్రు. ఊరిచ్చి ఉసూరు అనిపించటాలకు సీనియర్లు అంతా సైకిల్ దిగనికే చూస్తున్నారట. పొత్తుల సంసారం చేయబట్టి తెనాలి టికెట్ గిలాస పార్టీ వాళ్ళకు పోయింది. అందుకే మాజీ మంత్రి ఆలపాటి రాజా అలిగి ఎలుగుల పడుతున్నాడట. పోతా అన్నట్టే చేస్తున్నాడట. ఇన్నొద్దులు పార్టీనే పట్టుకొని ఆలడబడ్డం గిట్ల చేసిరేందని ఇంకింతమంది సీనియర్లు కూడా చేతులు బీసుక్కుంటున్నారట. మరి ఏం చేస్తారో చూసుకుంటా పోవాలి. ఏమైనా లిస్టు విడుదలైనప్పుడల్లా సైకిల్ పార్టీ లీడర్లకు షాకులు తగులుతున్నాయి.
పూజలు చేసి పిలిచినా నెత్తి నోరు కొట్టుకున్నా సరే రమ్మన్నప్పుడేమో రాడు, వద్దన్నప్పుడేమో కావాల్సుకొని వస్తుంటాడు, అందరినీ ఆగం పట్టిస్తుంటాడు. ఇంకెవళ్ళు వానదేవుడు ఈసారి వస్త ఎంట వడగళ్లను కూడా మోసుకొచ్చి రైతన్నల కళ్ళల్లో కన్నీళ్లు నింపిండు. నోటికాడికి వచ్చిన ముద్ద నేలపాలైనట్టు రేపో మాపో చేతికొస్తుందనుకున్న పంట చిందర వందర అయ్యేటాళ్లకు రైతన్నలు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. మీదికెళ్ళి బోర్లు కూడా ఎండిపోయేటాళ్లకు పెద్ద చెరొచ్చే పడ్డది. ఇగో వరి చేను నాటుకున్నా ఫస్ట్ 40 సంవత్సరాల కాడ నుంచి ఇది ఫస్ట్ సారి బోరు ఇట్లా ఎండిపోవడం. నేను తిప్పల పడి ఆడపిల్లలు ఉన్నాయి, 3-4 ఆడపిల్లలు ఉన్నాయి, 100కి 3 రూపాయల వడ్డీ తెచ్చి నాటుకున్నా. ఇప్పుడు చేను ఇట్లా ఎండిపోయింది. అప్పులోళ్ళు వచ్చి గొంతు మీద కత్తి పెట్టినారు. అయ్యయ్యో బక్క రైతుకు ఎంత గోసొచ్చి పడ్డది చూడర్రే. ఆడపిల్లల తండ్రిని అప్పులు చేసి పంటేసిన బోర్లన్నీ ఎండిపోయినాయి, ఎట్ట చేయాలి చెప్పుర్రి అని కండ్ల నీళ్లు తీసిండు. వనపర్తి జిల్లాలో ఎన్నడు లేంది ఈసారి బోర్లన్నీ ఎండిపోయినాయట, సుక్క నీళ్లు బారతలేవట. నీళ్ల కొరకు నోరు తెరిచినట్టు శెలకలన్నీ నెర్రెలిచ్చి ఎండిపోవుడుతోని రైతన్నలు ఆగమవుతున్నారు. సర్కారోళ్ళే ఆదుకోవాలి అని వేడుకుంటున్నారు. ఇంకో దిక్కు అకాల వానలు చేయబట్టి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1000 ఎకరాల పంటలు నాశనమైనాయి. ఎటు చూసినా చేన్లు నేల కొరిగినాయి, తోట్లల్లో కాయలు రాలినాయి. మంత్రులు ఎమ్మెల్యేలు పోయి లెక్కలన్నీ తేలుస్తామంటారు, ఆదుకుంటామని ధైర్యం చెప్తారు. ఇంకో దిక్కు ఎగస పార్టీ వాళ్ళు సుత శెలకల పొంటి తిరుగుకుంటా రాజకీయం గట్టిగానే చేస్తారు. సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తి పోస్తున్నారు. ఎమ్మటే రైతులను ఆదుకోవాలని గరం అవుతారు. గతంలో అకాల వర్షాలు కానీ తుఫాను కానీ బీభత్సం జరిగితే దానికోసం గత ప్రభుత్వాలు అంచనా వేయలేదని, జీవోలు ఇవ్వలేదని, మేము మాత్రమే 10,000 ఇస్తామని చెప్పి అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ మీరు మమ్మల్ని తిట్టదలుచుకుంటే తిట్టండి, కానీ చేసిన పనులు కూడా మరలా నాలుక తిరగవేసి మడత వేసి మాట్లాడడం సరైనది కాదు. గిట్లా వాళ్ళు వీళ్ళు గట్టిగానే ఆడిపోసుకుంటారు. ఇంకో దిక్కు మిర్యాల కూడా మిల్లులల్లో రైతులకు సుక్కలు చూపిస్తారు రైస్ మిల్లర్లు. అడ్డికి పావు షేర్ లెక్క అమ్ముమంటున్నారట. గిట్టుబాటు ధర ఇయ్యమంటే కొర్రీలు పెట్టి కొంప ముచ్చుతున్నారట. మొన్న మంత్రి సారు మందలిచ్చిపోయినా చక్కగా కాకపోయేటాలకు మళ్ళోసారి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా పోయిండు. రైతులను గోస పెడితే ఊకునేది లేదని వార్నింగులు ఇచ్చిండు. మరిగా ఎట్ట చేస్తారో ఏమో గాని లీడర్లు వచ్చి చెప్పినప్పుడు తలకాయ ఊపుతున్నారట, గాని వాళ్ళు ఓంగానే కుక్కతోక వంకరైతున్నదట. అన్నం పెట్టే రైతులకే ఎక్కలేని తిప్పలు వచ్చి పడ్డది పోయినరే. మరిగా సర్కారోళ్ళు ఏ తీరుగా ఆదుకుంటారో ఏం చేస్తారో చూడాలి. దొంగలు ఇంట్లో జొరబడి తుపాకో కత్తో చూపించి మీ ఇంట్లో ఏమున్నాయో అన్ని తీసి నా చేతికి ఇయ్యుర్రి అని అంటే ఎవరైనా ఏం చేస్తారు? ఇయ్యకుంటే వాడేం చేసి పాడవుతాడో అని అన్ని తీసి ఇక పట్రా అన్నట్లు చేతికిస్తారు. కానీ ఓ కాడ తల్లి బిడ్డలు అట్లా చేయలేదు. దొంగతనానికి వచ్చిన దొంగలకు వాళ్ళెన్నడూ మర్చిపోని మర్యాద చేసిర్రు. దొంగలకు మర్యాద చేసిన తల్లి బిడ్డలకు పోలీసులు మర్యాద చేసిర్రు. ఇంతకా మర్యాద ఏందో మనం కూడా ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. తల్లి బిడ్డలకు సన్మానం చేయాల్సిందే, గట్టిగా శభాష్ అనాల్సిందే. వాళ్ళు చేసిన పని అసొంటిది. మరి బుజ్జి చూడనికే సన్నగా రివాటు లెక్కనే ఉన్నది, గాని దొంగలను దబాయించి దంచింది. అక్క కూడా దొంగని అనగబట్టి గుద్దింది. ఇక అసలు ముచ్చట్లకు పోతే అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టుడు అంటే గిదే కావచ్చు. బేగంపేట జైను కాలనీలో ఓ ఇంటోళ్ళు వాళ్ళ పనిలే వాళ్ళు ఉన్నారట. అంతల్నే ఓ 2 దొంగలు బండి మీద వచ్చి ఏదో వస్తువు ఆర్డర్ వస్తే ఇచ్చిపోతానికి వచ్చినట్లు ఇంట్లో వచ్చిర్రు. బొమ్మ తుపాకి చూపెట్టి పో మీ బీరువాళ్ళు ఏమున్నాయో అన్ని పట్టుకరాపో అన్నారట. గంతే. ఏందిరా ఏం కావాలి నీకని శివంగా అయింది పెద్దక్క. ఎమ్మటే ఇంట్లో ఉన్న వాళ్ళ బిడ్డను ఉరికిరా బిడ్డ, ఈడెవడో మన సొమ్ముల మీద కన్నేసిండని గట్టిగా పిలిచిందట. ఇద్దరు కలిసి దొంగలను చీరి చింతగట్టినంత పని చేసిండ్రు. ఒకని అరలేసి తాళం వేసిర్రు, ఇంకొకని పడేసి దంచుకుంటా ఘనమదాకా నూక్కొచ్చిర్రు. వాడు ఎంత తనలాడినా సుత తల్లి బిడ్డలు సెంటికం సుత భయపడలేదు. ఓ దిక్కు తల్లి, ఇంకో దిక్కు బిడ్డ, ఇద్దరు తలిగి వాడిని పొర్లిచ్చి కొట్టి ఈ పంత సాఫ్ చేసిర్రు. ఇంకా జరసేపు ఈయనే ఉంటే ఆయనతో కొట్టి సాపేటట్టున్నారని వాడు లాగాయించి అవతల పడ్డాడు. కానీ అక్కడనే పోలీసులకు చిక్కిండు.
ఇక ఇది అంతా ఇంట్లోన్న బుడ్డ కెమెరాలలో రికార్డింగ్ అయ్యింది. ముచ్చట తెలిసి పోలీసు వాళ్ళు వచ్చిర్రు, దొంగలను గుర్తుపట్టిర్రు. ఇద్దరిది పశ్చిమ బెంగాలట. అయితే దొంగలిద్దరు కొన్నొద్దులు ఇదే ఇంట్లో పని చేసిర్రట. అటెనక పని బాంధు పెట్టి ఇంటికి ఎవరు వస్తారు ఎవరు పోతారు అని రెక్కి పెట్టి దొంగతనానికి ముహూర్తం పెట్టుకుర్రాట. అట్లయినా సుత వచ్చిన పని కాకుండానే తల్లి బిడ్డల చేతుల మైల పొల్లు తీసుకొని పోయిర్రు. ఏమైనా ఇంటికి దొంగలు వస్తే ఎవరన్నా బుగులై మూలకు కూసుంటారు గాని ఈ తల్లి బిడ్డల ధైర్యం పోయినరే అని మెచ్చుకుంటారు అందరూ. తెలంగాణ ఎలక్షన్లకు ముందు బర్రెలక్క అంటే యూట్యూబ్లో ఎవరికో కొంతమందికే తెలుసు. బర్రెలు కాసుకుంటుంది, మంచిగా మాట్లాడుతుంది, ఊరు ముచ్చట్లు చెప్తుంటుంది అని అనుకునేది. కానీ ఇప్పుడు బర్రెలక్క అంటే 2 తెలుగు రాష్ట్రాలే కాదు పక్క పొంటి రాష్ట్రాలకు కూడా ఎరికైంది. సరే కానీ ఇప్పుడు మళ్ళెందుకు బర్రెలక్క ముచ్చట ముంగటేసుకున్నారు? ఎంపీ ఎలక్షన్లలో ఇట్లా పోటీకి తయారవుతుందా ఎట్లా అని అనుకునేరు. అది కాదు ముచ్చట, వేరే ఉన్నది చూడుర్రి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? డిగ్రీ చదివిన ఒక్క ఉద్యోగం లేదు, అందుకే గిట్ల బర్రెల కాడికి పోతున్న ఫ్రెండ్స్ అని సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన బర్రెలక ఇంత తెలంగాణ ఎలక్షన్లు చేయబట్టి లోకమంతా ఎరికైంది. మొన్న పోయిన ఎలక్షన్ల కొల్లాపూర్కెంచి పోటీ చేసి పెద్దగా పేరు మోసింది. పెద్ద పెద్దోళ్ళు కూడా పోయి ప్రచారం చేసిర్రు. అయితే ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటిదంటే బర్రెలక్క లగ్గానికి తయారైతున్నదట. 3 మూళ్ల ముచ్చటకు రెడీ అయిందట. వాళ్ళు వీళ్ళు చెప్పిన ముచ్చట కాదు, ఇంటర్నెట్ గూట్లే కుద్దు బర్రెలక్కనే చెప్పుకొచ్చింది. ముచ్చట్లు బాగానే చెప్తావక్క, ఇంతకు లగ్గం ఎప్పుడు అని ఊకే అడుగుతుర్రట అభిమానులు. అందుకే ఇట్లా పెళ్లి ముచ్చట జప్పునే చెప్పింది. పెళ్లికి తయారైతున్నా ఎట్లుంది నా మేకప్ అని ఓ వీడియో కూడా విడుదల చేసింది. ఇక ఇంకో ముచ్చట ఏంటిదంటే ఇప్పటికే పూల్ పనులు కూడా అయిపోయినాయట. గా పూల్ పనుల గడియ దబ్బిన వచ్చేసరికి ఎవరికి చెప్పలేదట. జర ఏం అనుకోకుర్రి అని కూడా రాసుకొచ్చింది. ఇక ఎవరిని చేసుకోబోతుంది, ఏ ఊరు పిల్లగాని లచ్చనమేంది, గవన్నీ ఏం చెప్పలేదు అన్నట్టు అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేసినట్టే బర్రెలక్క ఎంపీ ఎలక్షన్లలో కూడా పోటీ చేస్తుందని గా నడుమ గట్టిగానే పుకార్లు వినిపించినాయి. కానీ మళ్ళా సప్పుడు ఏం లేదు. ఏమైతే బర్రెలక్క ఓ ఇంటి కోడలైతుంది అని సంబరపడుతుర్రట నెట్టన్నలు. ఏ బండైనా సరే తాళం చేయి లేకుంటే చాలు కాదు. అయితే గీ నడుమ కొన్ని బైకులకు స్టాండ్ దిక్కుమతి చేసిర్రు. అట్లా వేసిన స్టాండ్ తీయకున్నా చాలు కాదు. గిట్లనే ఇక్కడ ఓ తమ్ముడు ఇంకో కొత్త ఉపాయం చేసిండు. హెల్మెట్ పెట్టుకోకపోతే బండి చాలు కాదంటుండు. అగ్గ హెల్మెట్కి బండి చాలు కాకపోనీకి లింక్ ఏంది అని అంటారా? మీరే చూడు రిగా కథ ఏందో. ఆగో హెల్మెట్ లేకుంటే బండి స్టార్ట్ కాదని గీ పిల్లగాడు ప్రచారంగా చేస్తుండా ఎట్లా అని అనుకుంటారా? ఆ పిల్లగాడు ప్రచారం చేస్తలేడు. హెల్మెట్ పెట్టుకోకుంటే బండి చాలు కాదని చూపిస్తాడు. ఏంది నమ్ముతలేరా? ఒక్క పాలి మా వాళ్ళకి చాలు చేసట చూపిస్తామే. చూసిర్రు కదా, హెల్మెట్ పెట్టుకుంటేనే బండి చాలా అవుతుంది. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే మంచిర్యాల జిల్లా నస్పూర్ కాడ ఓ ప్రైవేట్ బల్లె 9వ క్లాస్ అవుతున్న సాయి అనే గీ తమ్ముడు రోడ్ల మీద హెల్మెట్లు లేక చాలా మంది పానాలు పోతున్నాయని రందిపడ్డాడట. అట కావద్దని గట్టిగా సోంచాయించి ఈ పని ముంగటేసుకున్నాడట. అట్లా హెల్మెట్ కు బండికి లింక్ పెట్టిండు. అంటే సెన్సార్ అంటారు కదా, గదా అన్నట్టు. మామూలుగా అయితే బండికి చాబీ పెట్టి తిప్పితే బుర్రు మాటది. కానీ ఇది అట్లా కాదు, నెత్తికి హెల్మెట్ పెట్టుకుంటేనే బుర్రు మాటదట. లేకుంటే ఎంత కట్టుగా వచ్చినా వట్టిగానే నిలబడుతుంది గాని కయ్య అనదు కుయ్య అనదు. దీన్ని స్మార్ట్ హెల్మెట్ అంటారట. ఈ ముచ్చట అటు ఇటు పోయి కలెక్టర్ సార్కు కూడా ఎరుకైతే పిల్లగాని అయ్యేవాళ్ళు కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి హెల్మెట్ ముచ్చట సారుకు చెప్పిర్రాట. పోరాడు భలే ఇకామతి చేసిండని కలెక్టర్ సార్ కూడా శబాష్ అన్నాడట. 9వ తరగతిలోనే జనం పానాలు కాపాడే ఇగురం చేసిండంటే జిల్లాకి పేరు తెచ్చే ముచ్చటే అని మెచ్చుకున్నాడట. నెత్తికి హెల్మెట్ పెట్టుకోకుండా బండ్లు నడుపుడుతోనే మస్తు మంది టక్కర్లు అయినప్పుడు బచాయించే అవకాశం ఉన్నా జీవిడుస్తున్నారు. గాదే ఇట్లా హెల్మెట్లు పెట్టుకుంటేనే బండి చాలేటట్టుంటే మంచిగా ఉంటది కదా అనుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్. సాయి తమ్ముని టాలెంట్ కు సలాం చేస్తారు. అమ్మను మించిన దైవం లేదు, ఈ ప్రపంచంలో అమ్మను మించిన యోధురాలు లేదు. తానెంత తిప్పలు పడ్డా ఎన్ని కష్టాలు చూసినా పిల్లలు మాత్రం సుఖంగా ఉండాలి అని కోరుకుంటుంది తల్లి. అందుకే తల్లి మీద ప్రేమతోని ఓ కొడుకు ఎవ్వలు చేయని పని చేసిండు. అపురూపమైన కానుక ఇచ్చిండు. మరి ఆ కానుక ఏంటిదో చూడాలి కదా, చూద్దాం పార్రి.
బిడ్డకు జన్మనీయాలంటే తల్లి సచ్చి బతికినంత పని అవుతుంది. అయినా కూడా గా బాధనంతా ఆనందంగా భరిస్తుంది తల్లి. అందుకే అసొంటి తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అని అనుకున్నాడో ఎట్లనో గాని ఇక ఇక్కడ గానొస్తున్నాడు కదా అన్న, తన తోలు ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించిండు. నిజం అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఉంటాడట గీ శ్రవణ్ కుమార్ అనే అన్న. మొదట్లో వాళ్ళను వీళ్ళను బెదిరించుకుంటా రౌడీ లెక్కనే చేసేటోడట. అట్లా ఓసారి పోలీసులకు సిక్కినట్లే సిక్కి పారిపోతుంటే కాళ్ళ మీద తుపాకీతోని కాల్చిర్రట. ఇక అప్పటి సంది దందా బంద్ పెట్టి రామాయణం భారతం అసొంటి పురాణాలు చదువుకుంటా నెమ్మలంగా ఉంటున్నాడట. జన్మనిచ్చిన అయ్యవ్వని మంచిగా చూసుకోవాలి అని తెలుసుకున్నాడట. తల్లి కొరకు ఎవ్వరు అని పని చేయాలని అనుకున్నాడట. అందుకే ఇక పోలీసోళ్ళు కాల్చిన గా కాలు తొడ మీదకెళ్ళి తోలు కోసి చెప్పులు చేయించిండట. డాక్టర్లు పాయలంగా ఆపరేషన్ చేసి తోలు బీకిస్తే గా చర్మంతోని చెప్పులు కుట్టించిండు. తల్లి కాలుకు తొడిగిండు. ఇక కన్న తల్లికి తోలొలిసి చెప్పులు కుట్టించిండట అని తెలవంగానే పబ్లిక్ పూలు చల్లుకుంటా స్వాగతం పలికిర్రు. నా కోసం గింత పని చేసినవా కొడుక అని గా తల్లి కూడా కళ్ళలా నీళ్ళు తీసింది. చెప్పులేమో గాని కొడుకు ఎంత తల్లడిల్లిండో ఎంత బాధపడ్డాడో అని అమ్మ మనసు ఆగమైంది. ఇక ఇదిట్లుంటే తల్లి మీద గిట్ల కూడా ప్రేమ చూపిస్తారా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఏమైనా తోలొలిసి చెప్పులు కుట్టించుకుంటా అని వాళ్ళు వీళ్ళు అనంగా ఇనుడే గాని ఇప్పుడు కళ్ళారా చూసినాం అని అనుకుంటుర్రట ఈగింతమంది.